హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు సమ్మర్ స్పెషల్లో భాగంగా మీకోసం ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీగా ఎన్నో రకాల రెసిపీస్ని పరిచయం చేస్తుంది కదా. మరి అందులో భాగంగా ఈ రోజు కూడా రెండు రెసిపీస్ని పరిచయం చేసేందుకు నేను వచ్చేసాను మేడిపల్లెలో ఉన్న సారిక దగ్గరకు. సో సారిక ఈ రోజు మనకు ఏ ఐటమ్స్ని పరిచయం చేస్తుందో అడిగి తెలుసుకుందామా. హాయ్ సారిక. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను సారిక. చాలా స్లోగా మాట్లాడుతున్నా. నా వాయిస్ ఎంత? నీ వాయిస్ ఎంతేనా? ఓకే, నీ పక్కన ఎవరున్నారు? మా కజిన్ మౌనిక్, మా సిస్టర్. మీ సిస్టరా? హాయ్. పేరు? మౌనిక. మౌనిక, సారిక, మౌనిక, లహరిక. వావ్, ఎంత బాగుంది కదా. అన్ని తోకలే. ఇక్కడ ముగ్గురు ఉన్నాం, తోకలేని కోతులు అంతే. మనల్ని మనం తక్కువ వేసుకోకూడదు, ఏం కాదు. ఓకే, మరి ఈ రోజు మా కోసం ఏ రెసిపీని పరిచయం చేస్తున్నావు? కుకుంబర్ కర్డ్ సలాడ్. కుకుంబర్ కర్డ్ సలాడ్. ఓకే, ఎవరు నేర్పించారో అవన్నీ తర్వాత మాట్లాడేసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసాయి. కుకుంబర్, కర్డ్, ఆనియన్, సాల్ట్, పెప్పర్ పౌడర్, కొరియాండర్, బూందీ. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా సారిక. మరి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. ఓకే సారిక, బౌల్ తీసుకున్నావు. మరి ఇప్పుడు ఇందులో ఏం మిక్స్ చేస్తున్నావు? కర్డ్ వేయాలి ఫస్ట్. ఓకే, ఈనా ఎంత వేసుకోవాలి? 2 cups కర్డ్ వేసుకోవాలి. 2 cups కర్డ్. కుకుంబర్ సలాడ్ అన్నావు కదా. కర్డ్ మనకి ఎక్కువ మొత్తంలో ఉండాలి. ఎక్కడ నేర్చుకున్నావు? మమ్మీ నేర్పించిందా? అసలు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పనే లేదు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వెళ్తున్నా. అయితే ఇంత సైలెంట్గా ఉండాలా? మై గాడ్, డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసావు. ఎంత జోష్గా ఉండాలి, ఎంత ఎనర్జీ ఉండాలి. ఏం కనిపించట్లేదు నాకు. నేను ఇంతే సైలెంట్ కిల్లర్. సైలెంట్ కిల్లరా? అమ్మో, ఇప్పుడు ఇక్కడ ఏం చాక్లెట్ లేవు కదా. ఏం లేవు. నెక్స్ట్ 1 cup ఆనియన్. ఓకే, ఇప్పుడు నాతో మాట్లాడితే ఆ ప్రాసెస్ మర్చిపోతావా? చెప్పు. ఏం లేదు. ఓకే, కర్డ్లో ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని వేయాలి. 1 ఆనియన్. ఓకే, హారిక నువ్వేం చదువుతున్నావు? మౌనిక నువ్వేం చదువుతున్నావు? 7th కంప్లీట్ అయ్యి 8th వెళ్తున్నాను. చూసా, బేస్ వాయిస్ చూడు ఎలా ఉంది అసలు. 7th కంప్లీట్ అయ్యి 8th వెళ్తుందంట. నువ్వు చూడు డిగ్రీ ఫైనల్ ఇయర్కి వెళ్తున్నావు. ఆ వాయిస్కి ఈ వాయిస్కి ఎక్కడైనా చేంజ్ ఉందా చెప్పు? కలిసిందా కొంచెమేనా? సిస్టర్, కజిన్ సిస్టర్. నేర్చుకోవాలి నువ్వు చాలా. నెక్స్ట్ 1 cup కుకుంబర్. అబ్బా, చూసారా, సైలెంట్ కిల్లర్, అక్కడ రియల్ కిల్లర్. నేను మాత్రం ఏ కిల్లర్ని కాదమ్మా. 1 cup కుకుంబర్ చాక్ చేసి వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బూందీ. 1 cup బూందీ. అవును, బూందీ ఎందుకు వేస్తున్నారు? ఇది టేస్టీ కోసం. టేస్ట్ కోసం, మంచి టేస్ట్ రావాలి కదా. నెక్స్ట్ ఈ కుకుంబర్ చాక్ చేసి పెట్టుకున్నవి ఇవి కూడా 1 cup వేసేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేయలేదు, చిన్న కట్ చేసి ఆల్రెడీ. అది ఒక 1 cup, ఈ 1 cup ఒకటి. మనకి పొట్టు కూడా తీయలేదు. ఇది ఇట్లానే తినాలి. కుకుంబర్ మంచిది కదా హెల్త్ కి. ఇంకా పొట్టు తీయకుండానే అలానే రౌండ్ గా చక్రాలాగా కట్ చేసేసుకొని అది కూడా 1 cup యాడ్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఇది మొత్తం మిక్స్ అప్ చేయాలి. ఓకే, ఎలా ఉంది మరి కాలేజ్ లైఫ్ అంతా? బాగుంది. ఓకే, ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారు. మా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పారా? ఓకే, పేర్లు చెప్పలేదుగా. సాధన, మౌనిక, విషశ్రీ, అంతే. ఓకే, నువ్వు చెప్పే ఫ్రెండ్స్ అందరికి మా తరఫు నుంచి హాయ్, నీ తరఫు నుంచి కూడా. ఓకే, కాలేజ్కి బంక్ కొట్టి మూవీస్కి ఏమైనా వెళ్తూ ఉంటారా? ఎప్పుడు స్టడీసేనా? ఓ, గుడ్ గర్ల్ అనమాట. సైలెంట్ కిల్లర్ అన్నావు. మరి ఇంట్లో అలౌ చెయ్యాలి అలా బయటికి వెళ్ళడం. చేస్తే వెళ్ళండదాను, అంతేనా? ఒకసారి వెళ్ళినా మమ్మీకి తెలియకుండా, వెళ్ళి వచ్చినాక తర్వాత చెప్పిన. ఏమన్నారు అప్పుడు? ఏమనలేదు, తిట్టారా? కొంచెం డాడీ భయం ఎక్కువ ఉంటది ఇంట్లో. ఓకే, భయపడుతూ ఉంటావు అనమాట, అందుకే ఇంత కామ్ గా చేస్తున్నావే. నెక్స్ట్ ప్రోమోగ్రానేట్ వేసి. ఓకే, బూందీలో మళ్ళీ పోమోగ్రానేట్ కూడా వేస్తున్నావు. డెలిషియస్ ఫ్లేవర్ వస్తుంది. ఆహా, చూసావా అక్కడ అసలు నువ్వు ఏం అవుతావు అనుకుంటున్నావు చెప్పు ఒకసారి. అదనమాట, ఇప్పుడు నా ప్లేస్ కి ఎసరు పెట్టే పని తను ఉంది కాబట్టి ముందు అన్ని చెప్పి ఒక పని చేస్తావా? ఈ ఎపిసోడ్కి నేను టేస్ట్ కూడా చేయను, నువ్వే టేస్ట్ చెప్పు ఎలా ఉందో. ఓకేనా? చెప్తావా? ఓకే, యాంకరింగ్ కూడా చేయరాదు ఒకసారి. ఓకే మౌనిక, ఇప్పుడు మనం క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు నేను మౌనిక, నువ్వు లహరిక. ఇప్పుడు తనని ఇంట్రడ్యూస్ చేసుకో. హాయ్, హలో, వెల్కమ్ టు రుచి చూడు. ఈ రోజు మనకు డెలిషియస్ ఫుడ్ ఐటమ్ ని పరిచయం చేయడానికి మన ముందుకు వస్తున్నారు సారిక గారు.
హాయ్ సారిక గారు. హాయ్ మీతో ఇప్పుడు ఎవరున్నారు? మా కజిన్ లహరిక గారు. కజినా ఫ్రెండా? కజిన్. చూస్తుంటే మీరే కొంచెం వాడికన్నా హైట్ ఉన్నట్టున్నారు. హైట్తో సంబంధం లేదమ్మా. ఇక్కడ నేను కజిన్ అంటే హైట్ అని ఉండొచ్చు, షార్ట్ అని ఉండొచ్చు, దాంతో సంబంధం లేదు. అమ్మో అమ్మో అసలు ఛాన్స్ ఇస్తే అల్లుకుపోయేటట్టు ఉంది కదా. చాలా కష్టం. అమ్మో అసలు నేను ఛాన్స్ ఇదలుచుకోలేదు. ఓకే మరి ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మనకేమైనా గుర్తుందా? నీకైతే గుర్తుందా కదా? నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయిందబ్బా. ఒక 2 సెకండ్లు అలా ఆగిపోయింది అనుకో. ఇంకా తనకి నేనైతే ఛాన్స్ ఇదలుచుకోలేదు. నువ్వేమైనా ఇస్తే ఇవ్వు. నెక్స్ట్ ఇది రెసిపీ అయినాక నెక్స్ట్ ఇస్తాం మిక్స్ చేసి. ఓకే నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి 1 స్పూన్. ఓకే 1 స్పూన్ సాల్ట్. నెక్స్ట్ దీన్ని మిక్సప్ చేసుకుందాం. ఓకే ఓకే మౌనిక, ఇప్పుడు చెప్పు, ఏదైనా డైలాగ్ చెప్తావా? మీకేం కావాలి? డైలాగ్ కావాలా? డైలాగ్ కావాలి. ఏంటి చాక్ తీసా? కత్తి వాటం మొదలు పెడితే నాకండి బాగా ఎవరు వాడారు. చే బిల్డప్ అంతా దానికా? నేను ఇంక దేనికో అనుకున్నాను రా బాబు. అమ్మా ఒక్క నిమిషంలో గుండె ఆగిపోయినంత పని అయింది నాకు కత్తి తీయంగానే కొయ్యడంలోనా. ఓకే ఓకే అలా అయితే ఓకే. ఇంకేమైనా కావాలా? వద్దు వద్దు వద్దమ్మా, నాకు ఇంక ఎపిసోడ్ చెయ్యాలని ఉంది. నెక్స్ట్ ఇది మొత్తం మిక్సప్ చేసుకోవాలి. ఓకే అయిపోయినట్లేనా సారిక? రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. టేస్టీ దిస్ కుకుంబర్ కర్డ్ సలాడ్. కుకుంబర్ కర్డ్ సలాడ్ ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. పెరుగులో కొంచెం కుకుంబర్, అలానే బూందీ, ప్రొమోగ్రెనేట్, దానిమ్మ, కొంచెం ఉప్పు, పెప్పర్ పౌడర్, ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. అంతే. వావ్, ప్లేట్ కూడా బాగా డెకరేట్ చేశారు. నాకు తెలిసి మౌనిక ఇది చేయలేదు, నువ్వే చేసావు కదా. కదా ఐడియా ఇచ్చింది నేనే. అబ్బాబ్బా, ఇక్కడ కూడా యూజ్ చేసుకుంటుంది తను. అయిపోయింది, చాలా బాగుంది. ఇలా చూస్తుంటే పెరుగు చట్నీలా అనిపిస్తుంది. రెడీ. టేస్టీ కుకుంబర్ కర్డ్ సలాడ్ రెడీ. ఓకే, సో చూస్తున్నారా, డైలాగ్తో ఒకరు, అసలు టేస్టీ ఐటెంతో ఒకరు, మాటలతో ఒకరు పడేశారు కదా. ఇప్పుడు ఈ ఐటెంని టేస్ట్ చేయకపోతే నిజంగానే ఇప్పుడు కత్తితో పొడి చంపేస్తుందండి నాకు మౌనిక. సో ఇది ఎలా ఉన్నా బాగుందని చెప్పక తప్పదు. లేదు, సారిక చేసింది కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. సో ఇప్పుడే మీకోసం ఎందుకు టేస్ట్ చెప్పేస్తే అయిపోతుంది కదా. బాగుందబ్బా. బూందీ వేశారు కదా, ఆ పెరుగులో బాగా నాని చాలా సాఫ్ట్గా వచ్చింది. మధ్య మధ్యలో పోమోగ్రానైట్ కూడా ఆ స్వీట్ గాను చాలా చక్కగా తగులుతుంది. నైస్గా మధ్యలో ఏంటంటే కొంచెం సాల్ట్ వేశారు, పెప్పర్ పొడి కూడా వేశారు కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా చక్కగా ఉంది. టోటల్గా చూసుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ అండి. సో చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. సో సారిక,